జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంచాను వాళ్ళనని ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన నిన్న. మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు. దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలకి మీరేమిచ్చారు? ఐ విల్ టెల్ యూ. రికార్డు ఉంది నా దగ్గర. 5 years లో ఎంతండి? 413,80,00,000 ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు ఇచ్చారు మీ హయాంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి 267,69,00,000 ఇచ్చారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267,69,00,000 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరెక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు?